ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. పని భారం తగ్గించి వేతనం 18,000 రూపాయలకు పెంచకపోతే సమ్మెకు దిగుతామని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి 1-2 సచివాలయ వాలంటీర్లు ఎంపీడీఓపీ మల్లేశ్వరికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు నియామకంలో తొలుత 1 గంట మాత్రమే పనిచేయాలని చెప్పి ఇప్పుడు సచివాలయ పనులు కూడా వాలంటీర్లకు అప్పచెప్తున్నారని, సచివాలయ ఉద్యోగుల వల్లే తమను కూడా గుర్తించి రెగ్యులర్ చేయాలని, వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం అధీనంలో ఉండాలని, గతంలో ఇచ్చిన ఫోన్లు డివైజ్లు పనిచేయడం లేదని కొత్తవి ఇవ్వాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 29 నుంచి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి వాలంటీర్లు నిమ్మగడ్డ బాలయ్య, పామర్తి పూజిత, షెహనాజ్ బేగం, కారే లలిత, ఏపూరి స్వేచ్ఛ, వరస వనజ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ రాద్దాం ఉన్నారా రే ఎక్కడ రాద్దాం ఉన్నారా రే హౌస్ పడకపోయినా మాతోనే కట్టిస్తున్నారు. సచివాలయం వర్కులు కూడా మాతోనే చేస్తున్నారు. సచివాలయం వర్కులు అంటే ఏంటి? ఎక్సెల్ షీట్స్ అవి అబ్బా, పని నేర్చుకుంటే మంచిదే కదా. నేర్చుకుని చెప్పలేదు, మన వాళ్ళ వర్క్స్ కూడా మా అబ్బాయి పెడితే మేమే చేస్తున్నాం. మీపైన వర్క్ ప్రెజర్ రాని వాలంటీర్స్ కొంతమంది ఉంటారు, మరి వాళ్ళు ఏమంటారు, వచ్చిన వాళ్ళే అంటున్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.